హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కుంగ్ ఫూ పాండా 2 గురించి మాట్లాడుకున్నాం. మరి దాని కంటిన్యూటీ మిస్ కాకూడదు అంటే కుంగ్ ఫూ పాండా 3 గురించి చెప్పుకోవాలి కదా. కుంగ్ ఫూ పాండా 3కి సంబంధించిన బోలెడన్ని విశేషాలు పంచుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈ యానిమేటెడ్ చిత్రం 2016లో విడుదలైంది మరియు ఇది డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ యొక్క ప్రసిద్ధ కుంగ్ ఫూ పాండా సిరీస్లో 3వ భాగం. ఈ సినిమాలో పో ఒక సరదా పాండా తన డ్రాగన్ వారియర్ పాత్రను కొనసాగిస్తాడు, కానీ కొత్త సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ వీడియోలో మనం సినిమా కథ, పాత్రలు, ముఖ్య సన్నివేశాలు మరియు దాని థీమ్స్ గురించి వివరంగా చూద్దాం. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ అద్భుతమైన కుంగ్ ఫూ ప్రయాణంలో మనం డైవ్ చేద్దాం. కుంగ్ ఫూ పాండా 3 కథ చైనాలోని వ్యాలీ ఆఫ్ పీస్ లో కొనసాగుతుంది. అక్కడ పో ఇప్పటికే డ్రాగన్ వారియర్ గా స్థిరపడ్డాడు. సినిమా ఒక ఆధ్యాత్మిక రంగంతో ప్రారంభమవుతుంది. అక్కడ మాస్టర్ ఓగ్వే తన తాబేలు గురువు ఆత్మలోకంలో ఉంటాడు. అక్కడ అతను కాయ్ అనే శక్తివంతమైన ఆత్మ యోధుడిని ఎదుర్కొంటాడు. కాయ్ ఒక యాక్ ఓగ్వే యొక్క శక్తిని దొంగిలించి భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తాడు. కాయ్ యొక్క లక్షణం చైనాలోని అన్ని కుంగ్ ఫూ మాస్టర్లని సేకరించి వారిని ఓడించడం. ఈ సన్నివేశం కాయ్ యొక్క శక్తి మరియు ప్రమాదకరమైన స్వభావాన్ని స్థాపిస్తుంది. ఇదిలా ఉండగా వ్యాలీ ఆఫ్ పీస్ లో పో ఇప్పుడు ఫ్యూరియస్ 5తో కలిసి శిక్షణ తీసుకుంటున్నాడు. మాస్టర్ షిఫు వారి గురువు. పోని కుంగ్ ఫూ గురించి మరింత లోతుగా నేర్చుకోవాలని మరియు ఒక గురువుగా ఇతరులకు శిక్షణ ఇవ్వాలని సూచిస్తాడు. కానీ పో తన సరదా మరియు నిర్లక్ష్య స్వభావం వల్ల గురువుగా బాధ్యతలు తీసుకోవటానికి సంశయిస్తాడు. అతను శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫలితం గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే పో ఇంకా తన సొంత శక్తులను పూర్తిగా అర్థం చేసుకోలేదు. సినిమాలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే పో యొక్క జీవ సంబంధమైన తండ్రి లీషాన్ యొక్క ఆగమనం. లీషాన్ ఒక పాండా పోని కలుసుకోవటానికి వ్యాలీ ఆఫ్ పీస్ కి వస్తాడు. పో ఇప్పటి వరకు మిస్టర్ పింగ్ ఒక గూస్ తన తండ్రిగా భావించాడు. లీషాన్ తన కొడుకును కనుగొనటానికి చాలా కాలం నుంచి వెతుకుతున్నాడని చెప్తారు. ఈ భావోద్వేగ సన్నివేశంలో పో తన నిజమైన తండ్రితో కలవటం ద్వారా తన గుర్తింపు గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాడు. లీషాన్ పోని తనతో పాండాల రహస్య గ్రామానికి తీసుకువెళ్తాడు. అక్కడ అనేక ఇతర పాండాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామం ఒక స్వర్గంలా ఉంటుంది. పాండాలు సరదాగా ఆహారం తినటం, రోలింగ్ చేయటం మరియు నిర్లక్ష్యంగా జీవించటం చేస్తాయి. పో ఈ కొత్త వాతావరణంలో తన్ను తాను కనుగొంటాడు, కానీ అతను ఇంకా తన డ్రాగన్ వారియర్ బాధ్యతలను మర్చిపోలేడు. ఈ గ్రామంలో మెయ్, బో, బిగ్ ఫన్ మరియు ఇతర సరదా పాండా పాత్రలను కలుస్తాడు. ఇవి సినిమాకి హాస్యాన్ని జోడిస్తాయి. ఇదిలా ఉండగా కై చైనా అంతటా కుంగ్ ఫూ మాస్టర్లను ఓడిస్తూ వారి చీనీని దొంగలిస్తాడు. అతను ఆ చీనీ జేడ్ రాళ్లతో బంధిస్తాడు. దీనితో అతను ఒక శక్తివంతమైన ఆత్మ సైన్యాన్ని సృష్టిస్తాడు. కై యొక్క దాడులు వ్యాలీ ఆఫ్ పీస్ కి చేరుకుంటాయి మరియు ఫ్యూరియస్ 5 అతనితో పోరాటానికి ప్రయత్నిస్తారు, కానీ కై యొక్క అసాధారణ శక్తి ముందు వారు ఓడిపోతారు. టైగ్రస్ పోని హెచ్చరించడానికి పాండాల గ్రామానికి పారిపోతుంది మరియు కై యొక్క ఆగమనం గురించి చెప్తుంది. పో తన స్నేహితులను రక్షించాలని నిర్ణయించుకుంటాడు, కానీ అతనికి కైని ఎదుర్కొనటానికి తగిన శక్తి లేదు. లీషాన్ పోకి చీ గురించి నేర్పించగలనని చెప్తాడు, ఎందుకంటే పాండాలు చీ యొక్క రహస్యాలను తెలుసుకున్నవారు. కానీ పో త్వరలోనే తెలుసుకుంటాడు లీషాన్ కి కూడా చీ గురించి పూర్తి జ్ఞానం లేదని మరియు అతను పోని గ్రామానికి తీసుకురావటం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం అతన్ని రక్షించటమే. ఈ నిజం పోని నిరాశపరుస్తుంది, కానీ అతను తన బాధ్యతలు వదులుకోడు. పో తన గ్రామంలోని పాండాలను కుంగ్ ఫూ యోధులుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తాడు, కానీ పాండాలు సాంప్రదాయ కుంగ్ ఫూ నేర్చుకోలేకపోవచ్చని అతను గ్రహిస్తాడు. కానీ వారి సహజ సామర్థ్యాలను ఉపయోగించి పోరాడగలరు. ఉదాహరణకు కొందరు పాండాలు రోలింగ్ చేయటంలో, ఆహారం తినడంలో లేదా డాన్స్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. పో వారి ఆ సామర్థ్యాలను యుద్ధ వ్యూహాలుగా మారుస్తాడు. ఈ శిక్షణ సన్నివేశాలు సినిమాకి హాస్యాన్ని మరియు ఉత్సాహాన్ని జోడిస్తాయి, ఎందుకంటే పాండాలు తమ సరదా స్వభావంతో కుంగ్ ఫూ నేర్చుకుంటారు. ఈ ప్రక్రియలో పో తన గురించి మరియు తన చీ గురించి మరింత అర్థం చేసుకుంటాడు. అతను గ్రహిస్తాడు డ్రాగన్ వారియర్ గా అతని శక్తి అతని శారీరక సామర్థ్యం నుండి కాకుండా అతని హృదయం మరియు స్వీయ నమ్మకం నుంచి వస్తుంది. మిస్టర్ పింగ్ కూడా గ్రామానికి వచ్చి పోని ప్రోత్సహిస్తాడు మరియు ఇద్దరు తండ్రులు పో యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. సినిమా యొక్క క్లైమాక్స్ లో కై పాండాల గ్రామాన్ని ఆక్రమిస్తాడు. పో, ఫ్యూరియస్ 5 మరియు పాండాలు కలిసి కైని ఎదుర్కొంటారు. ఈ యుద్ధం అద్భుతమైన యానిమేషన్ మరియు కుంగ్ ఫూ ఫైట్ల సన్నివేశాలతో నిండి ఉంటుంది. పాండాలు తమ సరదా వ్యూహాలతో కై యొక్క జేడ్ సైన్యాన్ని ఎదుర్కొంటారు. అయితే పో కైని ఆత్మల లోకానికి తీసుకువెళ్లి అక్కడ పోరాడాలని నిర్ణయిస్తాడు.
ఆత్మల లోకంలో పో మరియు కై మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. కై పోని ఓడించబోతున్న సమయంలో పో తన చీని ఉపయోగించి కైని ఓడిస్తాడు. అతను తన స్నేహితులు మరియు గ్రామస్తుల నుండి పొందిన చీనీని కైకి బదిలీ చేస్తాడు. దీనివల్ల కై ఓవర్లోడ్ అయ్యి నాశనం అవుతాడు. ఈ సన్నివేశం పో యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని మరియు అతని నిజమైన శక్తిని చూపిస్తుంది. సినిమా ముగింపులో పో తిరిగి వ్యాలీ ఆఫ్ పీస్ కి వస్తాడు. అక్కడ అతను మాస్టర్ షీఫుతో కలిసి కుంఫు శిక్షణను కొనసాగిస్తాడు. అతను ఇప్పుడు ఒక నిజమైన గురువుగా మారతాడు మరియు ఫ్యూరియస్ 5తో పాటు అతను గ్రామస్తులకు కూడా శిక్షణ ఇస్తాడు. లీషాన్ మరియు మిస్టర్ పింగ్ ఇద్దరు పో యొక్క జీవితంలో ముఖ్యమైన భాగంగా మిగిలిపోతారు. అలాగే పో తన 2 కుటుంబాలను సమతుల్యం చేస్తాడు. కుంగ్ ఫు పాండా 3 సినిమా స్వీయ ఆవిష్కరణ, కుటుంబం మరియు సమిష్టి శక్తి గురించి మాట్లాడుతుంది. పో యొక్క ప్రయాణం మనకు చెప్తుంది మన బలహీనతలు కూడా మన బలంగా మార్చుకోవచ్చని. అలాగే మనం మన సొంత గుర్తింపును అంగీకరించినప్పుడు గొప్ప విజయాలు సాధించవచ్చు అని. సినిమా హాస్యం, భావోద్వేగం మరియు అద్భుతమైన యానిమేషన్తో పిల్లలు మరియు పెద్దలు ఇద్దరిని ఆకర్షిస్తుంది. సినిమా యొక్క ప్రత్యేకతలు: యానిమేషన్ మరియు ఫైట్ సన్నివేశాలు. కుంగ్ ఫు పాండా 3 యొక్క యానిమేషన్ అద్భుతంగా ఉంటుంది, ముఖ్యంగా కైతో జరిగే ఫైట్ సన్నివేశాలు మరియు ఆత్మల లోకంలోని దృశ్యాలు. హాస్యం. పో యొక్క సరదా స్వభావం, పాండాల గ్రామంలోని హాస్య సన్నివేశాలు మరియు మిస్టర్ పింగ్ యొక్క వ్యాఖ్యలు సినిమాకి తేలికైన వాతావరణాన్ని ఇస్తాయి. పో మరియు అతని ఇద్దరి తల్లిదండ్రుల మధ్య సంబంధం మరియు టైగ్రెస్ యొక్క పో పట్ల స్నేహం సినిమాకి భావోద్వేగ లోతును జోడిస్తాయి. సందేశం: సినిమా చెప్తుంది మనం మన సొంత శైలిలో గొప్పతనాన్ని సాధించవచ్చు అని. అలాగే కుటుంబం మరియు స్నేహం ఏ సవాలునైనా ఎదుర్కొనటానికి శక్తినిస్తాయి అని. కుంగ్ ఫు పాండా 3 ఒక అద్భుతమైన కుటుంబ సినిమా. ఇది హాస్యం, యాక్షన్ మరియు హృదయాన్ని తాకే క్షణాలతో నిండి ఉంది. పో యొక్క ప్రయాణం మనలోని ధైర్యాన్ని మరియు స్వీయ నమ్మకాన్ని ఆవిష్కరించమని ప్రేరేపిస్తుంది. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే నెట్ఫ్లిక్స్ లేదా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో చూడండి మరియు పో యొక్క కుంగ్ ఫు సాహసంలో భాగం అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో మీకు కుంగ్ ఫు పాండా 3 గురించి ఏ భాగం బాగా నచ్చిందో చెప్పండి. మరో సినిమా స్క్రిప్ట్ గురించి వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.